నమస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. ఎలక్షన్స్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సినిమాలపైన ఎటువంటి అప్డేట్ లేదు అనుకున్నటువంటి టైంలో ఒక భారీ అప్డేట్ రాబోతుంది. అయితే అదేంటి, ఆ సంగతులు ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపున ఒక 8 నెలల పాటు ఇక సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్స్లో పాల్గొన్నాడు అన్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. అప్పుడు చాలామంది పవర్ స్టార్ ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు ఆడియన్స్ కూడా చాలామంది బాధపడ్డారు. అదేంటి ఇంకా 8 months దాకా, అంటే తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు షూట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ మధ్యలోనే కొన్ని అప్డేట్స్ రావడం అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మంచి, మొన్న ఓజీకి సంబంధించిన డేట్ కావచ్చు, ఈ హరిహరం దాని నుంచి ఏం చెప్తారు? అంటే ఎన్నికలు రాబోతున్నాయి కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఉంటే ఈ టైంలో చాలా బాగుంటుంది. మరి ఆయన సినిమాలు ఏమి ఉండవా అనుకుంటున్నారు అందరూ, ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. అలాంటి టైంలో వీళ్ళు ఒక అప్డేట్, త్వరలోనే ప్రోమో రిలీజ్ చేయబోతున్నాం అనే అప్డేట్ వచ్చేసరికి ఖచ్చితంగా పవర్ స్టార్ సినిమా ఉంటుంది, ఎన్నికలకు ముందే ఉంటుందని ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు. అయితే ఇది ఏఎం రత్నం సంబంధించి ఎప్పుడో ఇచ్చినటువంటి ఒక మాట మీద మాత్రమే ఇప్పుడు హరిహర వీరమల్లు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఖుషి టైంలో ఇచ్చినటువంటి ఒక మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని చేయబోతున్నారు సంగతి తెలిసి. అయితే ఫస్ట్ టైం క్రిష్తో చేయబోతున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి మనం చూసాం, దాంట్లో బాలయ్య గారిని అద్భుతంగా చూపించారు. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇట్లాంటి పీరియాడికల్ సినిమాలో కనిపించలేదు. ఎలాంటి అంచనాలు ఉంటాయంటారు? ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి పాన్ ఇండియా సినిమా ఇంతవరకు లేదు. ఆ లోటుని భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశారు. అయితే ఇది ఎప్పుడు మొదలైంది? కరోనా టైంకి ముందు మొదలైన సినిమా. కరోనా వల్ల షూటింగ్ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఆయన రాజకీయాలు బిజీగా ఉండడం వల్ల అప్పుడు కొంత అట్లా డిలే అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే నిర్మాత ఏఎం రత్నం ఒక విధంగా ఈ సినిమా వల్ల సఫర్ అయ్యారని చెప్పాలి. అంటే ఆయన వరంగా ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ఒక వరం ఇచ్చారు, ఖుషి లాంటి హిట్ ఇచ్చాడు కాబట్టి నిర్మాతగా. సూర్య మూవీస్ వాళ్ళు చాలా పెద్ద సంస్థ అది. రజనీకాంత్ సినిమాలన్నీ అప్పట్లో అనువాదం చేసింది వాళ్ళే. ఏఎం రత్నం గారు విజయశాంతి గారి పర్సనల్ మేకప్ మ్యాన్గా, తర్వాత మేనేజర్గా, తర్వాత నిర్మాతగా కర్తవ్యం లాంటి సినిమాలు చేసిన వ్యక్తి పవర్ స్టార్తో ఖుషి సినిమా చేశారు. అలాంటి నిర్మాతకి ఖుషి తర్వాత ఒక సినిమా చేయాలనే పవర్ స్టార్ హామీ ఇవ్వటం, ఆ మేరకు ఈ సినిమా సెట్ మీద పెట్టడం, క్రిష్ దీని దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం అనేది జరిగింది. ఇది దాదాపు 4 ఏళ్ళు జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలు బిజీగా ఉండటం వల్ల ఉన్నా కానీ ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి అయిపోయిందని సమాచారం. కాకపోతే విఎఫ్ఎక్స్ వర్క్ కోసం కొంత డిలే అయిందని చెప్తున్నారు. అంటే విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఈ మధ్యన హనుమాన్ సినిమా చూసాం, విఎఫ్ఎక్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. మరి ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల డిలే అయింది అంటున్నారు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే చాలా వరకు అయిపోయాడు షూటింగ్. ఒకవేళ కొద్దో గొప్ప మిగిలినా కానీ కొంత టైం కేటాయించేసి ఆయన చేసేయచ్చు. నాకు తెలిసి అయితే పూర్తిగా షూటింగ్ పార్ట్ అయితే అయిపోయింది. ఒకవేళ డబ్బింగ్ మరి చేశారో తెలియదు. ఒకవేళ ఎన్నికల్లో పవర్ స్టార్ చేస్తున్నారు కాబట్టి ఈ పాత్ర కూడా ప్రజలకి, జనాల దగ్గర దోచుకుని, డబ్బున్న వాళ్ళ దగ్గర దోచుకుని జనాలను పంపిణీ చేసే ఒక బందిపోటు దొంగ పండుగల సాయన్న అనే పాత్ర ఈయన తెలంగాణలో, ఆ పాత్రని ఈయన పోషిస్తున్నారే సమాచారం. అది ఉపయోగం కదా. అంటే పవర్ స్టార్ని ఆ విధంగా చూడటం అనేది అభిమానులు ఖుషి ఉంటుంది. పవర్ స్టార్ సినిమా ఈ మధ్యకాలం లేదన్న లోటుని భర్తీ చేసినట్టు అవుతుంది. పైగా క్రిష్ కూడా చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తాడు కాబట్టి సినిమా షూటింగ్ అయిపోయి ఉంటుంది. సో మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు వరుసగా ఇక ఏదైతే ఇప్పటిదాకా ఉన్న బ్లాక్ అయిన సినిమాలన్నీ కూడా రాబోతున్నాయని చెప్పేసి అనే వార్త ఎంతవరకు తెలుగు ఇండస్ట్రీకి ఈ న్యూస్ ఎంతవరకు గుడ్ న్యూస్ అనుకోవచ్చు? విధంగా చెప్పాలంటే పెద్ద హీరోల సినిమాలన్నీ గ్యాప్ వచ్చేస్తుంది. ఎక్కువ టైం తీసుకోవడం వల్ల మనకేమో స్టార్ హీరోలను చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది లేరు. తిప్పి కొడితే 10 మంది కూడా లేరు. ఆ 10 మందిలో 5 టాప్ స్టార్స్. ఆ టాప్ స్టార్స్లో ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో దాదాపు 2-3 ఏళ్ళు ఉండవు. చిరంజీవి గారి విశ్వంబర వచ్చే సంక్రాంతి కానీ రాదు. ఇట్లా ప్రభాస్ సినిమాలు మాత్రం కల్కి సినిమా రాబోతుంది, డేట్ ఇచ్చారు కాబట్టి May 9 అది రాబోతుంది. ఇలా ఎన్టీఆర్ గారి దేవర దసరా కానీ రాదు. ఇట్లా ఉన్నప్పుడు మరి పవర్ స్టార్ ఏమో ఒక పక్క రాజకీయాలు బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమాలు అయితే చాలా ఉన్నాయి లైన్లో. ఓజీ ఉంది, హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా. కాకపోతే రాజకీయాలకి సినిమాలకి టైం కేటాయించడం అనేది ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఈ టైంలో పవర్ స్టార్ సినిమా రావడం అనేది కరెక్ట్ టైం ఇది. సో మొత్తానికి అంచనాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఎందుకంటే ఇక క్రిష్ డైరెక్షన్లో వస్తున్న సినిమా మీద ఒక అంచనా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఫస్ట్ టైం చేస్తున్నారు. అంచనాలు ఏ విధంగా ఉండబోతాయి అంటారు? నిర్మాత ఏఎం రత్న సినిమా అంటేనే ఆ సూర్య బ్యానర్కి ఉన్న విలువ ఒకటి,
పవర్ స్టార్ సినిమా అనేది అది పెద్ద అసెట్ ఈ సినిమా. ఈ ఉమ్, క్రిష్కి ఫస్ట్ టైం పవర్ స్టార్ని తీసుకురావడం అనేది. బాలయ్య బాబుని గౌతమ్ బుద్ధ శాతకర్ణికి ఎలా చూపించారో మనం చూసాం. ఇప్పుడు బందిపోటు పాత్ర అది మరి రాబిన్ హుడ్ తరహా పాత్ర అన్నారు కాబట్టి అది ఎంఎం కీరవాణి సంగీతం ఇవన్నీ ప్లస్ పాయింట్సే కదా ఈ సినిమాకి. కాబట్టి ఈ వచ్చే సినిమాల్లో ఈ ఏప్రిల్లో ఎన్నికలు అనుకుంటే ఏప్రిల్ లోపు వచ్చే సినిమాలు ఏమైనా ఉంటే ప్రోమో రిలీజ్ చేయబోతున్నారంటేనే ఈ సినిమాకి రిలీజ్కి దగ్గర పడిపోయిందని అనుకోవాలి. అంటే విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అయిపోయి ఉండొచ్చు. ఓకే. ఉంటేనే కదా వాడు ప్రోమో రిలీజ్ చేసి ప్రచారం బాధ్యతలు ఎప్పుడైనా 1 నెల 2 నెలల ముందే మొదలు పెడతారు. ఖచ్చితంగా ఎన్నికల లోపు ఈ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా మనం భావించవచ్చండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ సినిమా పైన హైప్ అయితే ఇంకా పెరుగుతుంది. ప్రోమో త్వరలో అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా ఒక పెద్ద ఫెస్టివల్ లా కింద మారుతుందని చెప్పుకోవాలి. సో చూద్దామండి, మొత్తానికి దీని ప్రోమో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అయితే ఈగర్గా అందరూ వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మనం.